Good morning, students. So, my name is Shrikant, lecturer in chemistry. So, NNGDC Jogipet. So, Nehru Memorial Government Degree College, Jogipet. So, today I will discuss heterocyclic compounds, fourth part. Okay. సో మనకి ఇది పెద్ద చాప్టర్ కాబట్టి ఇంపార్టెంట్ చాప్టర్. మనం 4 పార్ట్స్లో జరిగింది. ఓకేనా. సో మనం ఫస్ట్ పార్ట్లో క్లాసిఫికేషన్, వాటి అరోమాటిసిటీ అవి చూసుకున్నాము. సెకండ్ పార్ట్లో వచ్చేసరికి సో వాటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అండ్ ఫిర్రోల్ ప్రిపరేషన్, వాటి కెమికల్ ప్రాపర్టీస్ చూసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ పార్ట్లో వచ్చేసరికి ఫ్యూరాన్ కెమికల్ ప్రాపర్టీస్, డీల్స్ ఆర్డర్ ఫ్యూరాన్ యొక్క డీల్స్ ఆర్డర్ రియాక్షన్, థయోఫిన్ ప్రిపరేషన్ అండ్ థయోఫిన్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ చూసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే మనము పిరిడిన్ యొక్క ప్రిపరేషన్, వాటి అరోమాటిసిటీ, వాటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఓకే చూసుకున్నాం. మనకు ఫ్యూరాన్, థయోఫిన్, ఫిర్రోల్ ప్రిపరేషన్స్, కెమికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా సో మనము ఫస్ట్ 3 పార్ట్స్లలో చూసుకున్నాము. ఓకేనా. సో ఇక్కడ మాత్రం ఇప్పుడు పిరిడిన్, నౌ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పిరిడిన్. సో నౌ సీ హియర్, ఇక్కడ మనకు ఈ స్లైడ్లోనే మనకు పిరిడిన్ స్ట్రక్చర్ కనిపిస్తుంది చూడండి. దానిపైన నంబరింగ్ కూడా ఇచ్చాను. సో మనం నంబరింగ్ ఇచ్చేటప్పుడు నిన్న చెప్పుకున్నాం. సో నంబరింగ్ గివ్స్ ద సో ఫస్ట్ number give the for heteroatom. Now second number for so give the so numbering gives the alternate anti-clockwise గా నంబరింగ్ ఇస్తాము. సో 1 2 3 4 5 6 and this is 6-membered ring అండి. దిస్ ఇస్ పిరిడిన్ is 6-membered ring. ఫ్యూరాన్ ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ is also 5-membered ring, 5-membered heterocyclic compounds, but pyridine is 6-membered heterocyclic compound. Okay, now see here pyridine is 6-membered heterocyclic compound. In pyridine, nitrogen is heteroatom. Pyridine structure is as follows. Pyridine is a 6-membered heterocyclic compound. In pyridine, nitrogen is heteroatom. So pyridine structure is follows. మనం పిరిడిన్ స్ట్రక్చర్ క్లియర్గా ఉంది. సేమ్ బెంజిన్ స్ట్రక్చర్ లాగానే ఉంటుంది. బెంజిన్లో మనకు 6 కార్బన్స్ ఉంటాయి కదా, ఇక్కడ 5 కార్బన్సే ఉంటాయి. ఒక కార్బన్ బదులు ఇక్కడ నైట్రోజన్ ఉంటుందండి. సేమ్ బెంజిన్ స్ట్రక్చర్ లాగానే ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకు ఒక 6 కార్బన్స్ బదులు 5 కార్బన్స్ ఉండి ఒకటి నైట్రోజన్ ఉంటుందండి. ఇది మనకు డిఫరెన్స్. సో పిరిడిన్ 6-membered heterocyclic compound. సో దాని ప్రిపరేషన్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. సో గ్లూటరాల్డిహైడ్ తీసుకున్నాను. గ్లూటరాల్డిహైడ్ను అమ్మోనియాతో చర్య జరిపిస్తే పిరిడిన్ ఫామ్ అవుతుందండి. గ్లూటరాల్డిహైడ్ను అమ్మోనియాతో చర్య జరిపిస్తే మనకు పిరిడిన్ అనేది ఫామ్ అవుతుంది. గ్లూటరాల్డిహైడ్ను అమ్మోనియాతో రియాక్ట్ చేస్తే మనకు సో పిరిడిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. నా నెక్స్ట్ ప్రిపరేషన్స్. ఓకే. ఫ్రమ్ ఎసిటైలిన్. ఓకే. 2 moles of acetylene తీసుకుంటున్నాం. 2 moles of acetylene undergo by passing of mixture in acetylene and hydrogen cyanide means HCN. Okay. By passing of mixture of acetylene and hydrogen cyanide through red hot copper tube లోకి 2 moles of acetylene హైడ్రోజన్ సైనైడ్ పంపిస్తే మనకు పిరిడిన్ అనేది ఫామ్ అవుతుందండి. మనకేంటి పిరిడిన్ అనేది ఫామ్ అవుతుంది. సార్ ఈ స్ట్రక్చర్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు, సేమ్ స్ట్రక్చర్. బట్ ఇక్కడ హైడ్రోజన్లో పైన రాసాం. అది యాక్చువల్గా అయితే అన్ని బెంజిన్లో కూడా హైడ్రోజన్స్ ఇట్లే ఉంటాయి అని మనం రాయమంతే. బట్ సో ఇది పిరిడిన్ స్ట్రక్చర్ కామన్, దీన్ని ఏం టెన్షన్ లేదు. ఓకే. మళ్ళీ ఏదో కొత్త స్ట్రక్చర్ అనుకోవాలి. పిరిడిన్ స్ట్రక్చర్ హైడ్రోజన్స్ బయటికి రాసారు అంతే. ఓకే. రైట్. నెక్స్ట్ ఫ్రమ్ 1,5 డైకార్బోనిల్ కాంపౌండ్. మనం అక్కడ ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్కి ఏదైతే 1,4 డైకార్బోనిల్ నుండి తయారు చేస్తాము, ఇక్కడ 1,5 డైకార్బోనిల్ నుండి తయారు చేస్తున్నామండి. 1,5 డైకార్బోనిల్ నుండి మనము సో పిరిడిన్ ప్రిపేర్ చేస్తున్నాం. 1,5 కన్నా మనం చూసుకుంటే ఇక్కడ చూడండి 1,5 డైకార్బోనిల్ కాంపౌండ్ అమ్మోనియాతో రియాక్ట్ చేస్తున్నాం. 2 వాటర్ మాలిక్యూల్స్ అనేవి రిమూవ్ అవుతున్నాయి. సో 1,4 డై
హైడ్రోపిరిడిన్ అనేది ఏర్పడుతుంది. అండర్గోస్ ద ఆక్సిడేషన్ స్టేట్, అండర్గో ద ఆక్సిడేషన్ రియాక్షన్ ఇట్ ఫార్మ్స్ సబ్స్టిట్యూటెడ్ పిరిడిన్. అంటే మనకు సెకండ్ పొజిషన్ కానీ, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్ అన్నిట్లలో కూడా సో వేరే ఆల్కైల్ గ్రూప్స్ సబ్స్టిట్యూట్ అయ్యాయన్నమాట. అమ్మోనియా రియాక్ట్స్ విత్ 1,5 డైకార్బోనిల్ కాంపౌండ్స్ టు గివ్ 1,4 డైహైడ్రోపిరిడిన్, 1,4 డైహైడ్రోపిరిడిన్ విచ్ ఆర్ ఈజీలీ డీహైడ్రోజినేటెడ్ టు పిరిడిన్స్, విచ్ ఆర్ ఈజీలీ డీహైడ్రోజినేటెడ్ టు పిరిడిన్స్. ఓకేనా. సో ఇది మనకు 1,5 డైకార్బోనిల్ నుండి సో పిరిడిన్ యొక్క ప్రిపరేషన్. నెక్స్ట్ చూడండి, ఫ్రమ్ పెంటామిథిలిన్ డైఅమైన్ హైడ్రోక్లోరైడ్, ఫ్రమ్ పెంటామిథిలిన్ డైఅమైన్ హైడ్రోక్లోరైడ్ నుండి సో మనము హీటింగ్ ఆఫ్ పెంటామిథిలిన్ డైఅమైన్ హైడ్రోక్లోరైడ్ టు ఫార్మ్ పిప్పిరిడిన్. ది రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 at 300 degrees centigrade to form pyridine, to form pyridine. Heating of pentamethylene diamine hydrochloride to form piperidine. This is react with concentrated H2SO4 at 300 degrees centigrade to form pyridine, to form pyridine. మనకు pyridine అనేది ఫామ్ అవుతుంది, pyridine అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనకు రియాక్షన్ అండి, ఇది మనకు రియాక్షన్. ఇది గుర్తుపెట్టుకున్నాము అందరు కూడా. ఓకే, రియాక్షన్ ఒకసారి చూసుకొని సరిపోతే, పెద్ద ఇంపార్టెంట్ రియాక్షన్ ఏం కాదు. సో మీరు ఒక సింథసిస్ చూసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు మనం చూసుకున్న సింథసిస్లలో సో ఇది ఒక సింథసిస్ చూసుకోండి, సెకండ్ సింథసిస్ చూసుకోండి, 2 సింథసిస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో సింథసిస్ ఉంది, ఫ్రమ్ ఫిర్రోల్. హీటింగ్ ఆఫ్ పెంటామిథైలిన్ డయామిన్ హైడ్రోక్లోరైడ్ టు ఫార్మ్ పిప్పిరిడిన్. దిస్ ఈజ్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ H. ఓకే, ఇది కాదు. సో నెక్స్ట్ ఇక్కడ ఉంది అన్నాం, ఫిర్రోల్ ఉంది కదా, ఫిర్రోల్ను మనము సో మిథైల్ హైడ్రైడ్తో రియాక్ట్ చేస్తున్నాం. మిథైల్ హైడ్రైడ్తో రియాక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ పిరిడిన్ అనేది ఫామ్ అవుతుంది, పిరిడిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది కూడా పెద్దగా ఇంపార్టెంట్ కదా, అవసరం లేదు, ఒకసారి చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాపర్టీస్ అండి. ప్రాపర్టీస్, పిరిడిన్ ఈజ్ అన్ అరోమాటిక్ కాంపౌండ్. పిరిడిన్ ఈజ్ అన్ అరోమాటిక్ కాంపౌండ్. ఇట్స్ అరోమాటిక్ ఈజ్ లెస్ దెన్ బెంజిన్. బెంజిన్ కంటే తక్కువ ఉంటుంది. మనం చూసుకున్నామండి. సో ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్, బెంజిన్లో చూసుకుంటే బెంజిన్ ఈజ్ హ్యావింగ్ మోర్ అరోమాటిక్, దట్ ఈస్ రెజొనెన్స్ ఎనర్జీ ఈజ్ 36 kilocalories. 36 kilocalories. Now see here, pyridine resonance energy is 31.9 kilocalories per mole. అంటే అక్కడ 36 అయితే ఇక్కడ దీనికి 31.9 kilocalories ఉంది. ఓకేనా. సో రైట్, pyridine is an aromatic compound. Its aromaticity is less than benzene due to high electron negativity of nitrogen. సో బెంజిన్ కంటే అరోమాటిసిటీ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ హెట్రో ఆటమ్, ఎలక్ట్రాన్ నెగిటివిటీ కలిగిన హెట్రో ఆటమ్ ఉంది కాబట్టి. ఓకేనా. ఇన్ పిరిడిన్ హ్యావింగ్ మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ నైట్రోజన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దిస్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్. ఓకే, రెజొనెన్స్ ఎనర్జీ ఆఫ్ pyridine is 31.9 kilocalories. 31.9 kilocalories. Due to high electron negative of nitrogen, positive charge on at second and fourth position, and also undergo nucleophilic substitution reaction at second and fourth position. Due to high electron negative of nitrogen, positive charge at second and fourth position, and also undergo the nucleophilic substitution at second and fourth position. Second and fourth position. ఇక్కడ చూడండి, సో హై ఎలక్ట్రాన్ నెగిటివ్ ఉండడం వల్ల సెకండ్ పొజిషన్లో, ఫోర్త్ పొజిషన్లో, సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్, అండ్ ఆల్సో అండర్గో ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎట్ సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్. అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుందండి. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ సో మనకు కార్బన్ల పైన పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, కాబట్టి సో న్యూక్లియోఫైల్ వచ్చి అటాక్ అవుతుంది. న్యూక్లియోఫైల్ అంటే pyridine undergoes the nucleophilic substitution reaction. Furole, furan, thiophene undergoes the electrophilic substitution reaction. Pyridine easily undergo the nucleophilic substitution reaction. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ అనేవి ఈజీగా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో పాల్గొన్నాయి. పిరిడిన్ మాత్రం ఈజీగా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పాల్గొంటుంది. ఎందుకంటే ఇక్కడ సెకండ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్లో
కార్బన్స్ పైన పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. కార్బన్స్ పైన పాజిటివ్ ఛార్జ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువగా ఉన్నట్టు. కాబట్టి న్యూక్లియోఫైల్స్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ న్యూక్లియోఫైల్స్ వచ్చి ఈ సెకండ్ పొజిషన్లో కానీ ఫోర్త్ పొజిషన్లో కానీ అటాక్ అవుతాయి. అందుకే పిరిడిన్ ఈజీలీ అండర్గో ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. పిరిడిన్ ఈజీలీ అండర్గోస్ ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. పిరిడిన్ ఈజ్ అన్ అరోమాటిక్ కాంపౌండ్. ఇట్స్ అరోమాటిక్ ఈజ్ లెస్ దాన్ బెంజిన్ డ్యూ టు హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆఫ్ నైట్రోజన్. అంటే నైట్రోజన్ ఉండడం వల్ల పిరిడిన్ యొక్క అరోమాటిసిటీ ఉంది, బట్ బెంజిన్ కంటే తక్కువ ఉంది. సో బెంజిన్కి 36 కిలో క్యాలరీస్ పర్ మోల్ అయితే దీనికి 31.9 కిలో క్యాలరీస్. ఓకే, డ్యూ టు ఆఫ్ హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆఫ్ నైట్రోజన్. సో పాజిటివ్ ఛార్జ్ ఎట్ సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్. అంటే నైట్రోజన్కు హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉండడం వల్ల సెకండ్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్లో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ రావడం వల్ల ఏంటి, రింగ్ పైన రింగ్లో ఉన్న కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ రావడం వల్ల ద పిరిడిన్ ఈజీలీ అండర్గో ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, ఈజీలీ అండర్గో ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఓకే, నెక్స్ట్. Now see, pyridine gives electrophilic substitution reaction third position, nucleophilic substitution reaction at second and fourth position. So electrophilic substitution reaction gives at థర్డ్ పొజిషన్. ఇప్పుడు చూడండి అమ్మా, మనకు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఏమో సెకండ్ పొజిషన్ అండ్ ఫోర్త్ పొజిషన్లో అటాక్ అవుతే, న్యూక్లియోఫిలిక్ అటాక్ సబ్స్టిట్యూషన్ ఎట్ థర్డ్ పొజిషన్. సో పిరిడిన్ గివ్స్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఎట్ థర్డ్ పొజిషన్. సెకండ్ పొజిషన్లో అయితే చూడండి, థర్డ్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్లో. సో nitrogen is electronegative, so positive charge on nitrogen destabilizes structure here. So attacked at C2 and C4 generates n plus intermediate, less favorable. So only C3 is favorable, it is not generate n plus intermediate. అంటే మనం సెకండ్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్లో ఎలక్ట్రోఫైల్ని అటాక్ చేస్తే నైట్రోజన్ పైన ప్లస్ ఛార్జెస్ వస్తున్నాయండి. ఎట్ సెకండ్ పొజిషన్ అండ్ ఫోర్త్ పొజిషన్లో ఎలక్ట్రోఫైల్ని అటాక్ చేస్తే నైట్రోజన్ పైన ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఆ ప్లస్ ఛార్జ్ వస్తే అది లెస్ స్టేబుల్, కాబట్టి సో అది అన్స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి మనం అదే థర్డ్ పొజిషన్లో అటాక్ చేసినప్పుడు నైట్రోజన్ పైన ప్లస్ ఛార్జ్ రాలేదండి ఎక్కడ కూడా. మీరు స్ట్రక్చర్లలో చూడండి, మీరు ఇక్కడ స్ట్రక్చర్స్ గమనించుకున్నట్టయితే సెకండ్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్లో ఎలక్ట్రోఫైల్ అటాక్ చేసినప్పుడు ఇక్కడ నైట్రోజన్ పైన ప్లస్ ఛార్జ్ వచ్చింది చూడండి. అదే ఫోర్త్ పొజిషన్లో అటాక్ చేసినప్పుడు ఇక్కడ నైట్రోజన్ పైన ప్లస్ ఛార్జ్ వచ్చింది. కానీ థర్డ్ పొజిషన్లో అటాక్ చేసినప్పుడు నైట్రోజన్ పైన ఎక్కడ కూడా సో మనకు ప్లస్ ఛార్జ్ రాలేదు. కాబట్టి C3 పొజిషన్ ఈజ్ ఫేవరబుల్ ఫర్ ఎలక్ట్రోఫైల్. C3 పొజిషన్ ఈజ్ ఫేవరబుల్ ఫర్ ఎలక్ట్రోఫైల్. ఇది గుర్తుపెట్టుకున్నాము. ఓకే, C2 అండ్ C4 ఈజ్ ఫేవరబుల్ ఫర్ న్యూక్లియోఫైల్. C2 అండ్ C4 ఈజ్ ఫేవరబుల్ ఫర్ న్యూక్లియోఫైల్. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, pyridine gives electrophilic substitution reaction at third position. Pyridine gives nucleophilic substitution reaction at సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. pyridine gives electrophilic substitution reaction at థర్డ్ పొజిషన్. pyridine gives nucleophilic substitution reaction at సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్. ఇక్కడ మనకు రీజన్ కూడా ఇచ్చాడు. సో ఎందుకు C2 and C4 జనరేట్ ద n ప్లస్ ఇంటర్మీడియట్, దట్ ఈస్ లెస్ ఫేవరబుల్. ఓన్లీ C3 ఈజ్ ఫేవరబుల్ ఫర్, ఇట్ కెన్ నాట్ జనరేట్ n ప్లస్ ఇంటర్మీడియట్. అంటే నైట్రోజన్ పైన ప్లస్ రాదు. ఎప్పుడు C3 పొజిషన్లో ఇట్లా ఎలక్ట్రోఫైల్ అటాక్ అయినప్పుడు, ఎలక్ట్రోఫైల్ అనేది C3 పొజిషన్లో అటాక్ అయినప్పుడు నైట్రోజన్ పైన ప్లస్ ఛార్జ్ రాదు. నైట్రోజన్ పైన ప్లస్ ఛార్జ్ వస్తే అన్స్టేబుల్. కాబట్టి నైట్రోజన్ పైన ప్లస్ ఛార్జ్ రావద్దు అంటే C3 పొజిషన్లో అటాక్ కావాలి. కాబట్టి ఎలక్ట్రోఫైల్ అటాక్డ్ ఎట్ C3 పొజిషన్. ఓకే, రైట్. నెక్స్ట్, some electrophilic substitution reaction. Same nitration reaction. Pyridine undergo the nitration so nitration reaction. Electrophile attacked at third position. మనకి ఇక్కడ pyridine సో నైట్రేషన్ రియాక్షన్లో పాల్గొంటే 300 degrees centigrade pyridine reacts with concentrated H2SO4 and fuming HNO3 to form 3-nitropyridine.
అంటే మనకి ఇది ఎలక్ట్రోఫైల్ కాబట్టి సో థర్డ్ పొజిషన్లో అటాక్ అవుతుందండి. సేమ్ సల్ఫోనేషన్ కూడా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ కాబట్టి సేమ్ ఎట్ 220 డిగ్రీ సెంటిగ్రేడ్ పిరిడిన్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అండ్ ఫ్యూమింగ్ ఆఫ్ HNO3 టు ఫార్మ్ 3 సల్ఫోనిక్ యాసిడ్. అంటే థర్డ్ పొజిషన్లో సల్ఫోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. థర్డ్ పొజిషన్లో సల్ఫోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ హాలోజినేషన్ రియాక్షన్స్. At 300 degree centigrade, pyridine reacts with bromine. So in presence of charcoal to form 3-bromopyridine and 3,5 dibromopyridine. 3-bromopyridine and 3,5 dibromopyridine. 3 pyridine, 3,5. 2 products వస్తున్నాయి. At 500 degree centigrade, 2 pyridine and 2,6 dibromopyridine. సో మనము 300 డిగ్రీ సెంటిగ్రేడ్ చేస్తే ఒక రకమైన ప్రొడక్ట్స్ వస్తాయి. 500 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఒక రకమైన ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఓకే సో రైట్. నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో pyridine easily undergo the nucleophilic substitution reactions. So very important reaction for pyridine, that is Chichi-Bobbin reaction. సో దీని తెలుగులో కూడా చిచి-బాబిన్ రియాక్షన్ అంటామండి. వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. మనకి దీంట్లో నుంచి ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. చిచి-బాబిన్ రియాక్షన్. pyridine reacts with sodamide అంటే NaNH2. So pyridine reacts with sodamide in presence of liquid ammonia at 100 degree centigrade to form 2-aminopyridine. అంటే సెకండ్ పొజిషన్ మనకి ఇది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ కాబట్టి సెకండ్ ఆర్ ఫోర్త్ పొజిషన్ ఈజ్ ఫేవరబుల్. కాబట్టి సెకండ్ పొజిషన్లో ఈజీగా అటాక్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండమ్మా. ఓకే, pyridine reacts with sodamide in presence of liquid ammonia at 100 degree centigrade to form 2-aminopyridine. pyridine 2-amine అని కూడా పిలుస్తాము. సో ది రియాక్షన్ ఈజ్ చిచి-బాబిన్ రియాక్షన్. వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ అండి. ఇక్కడ సోడామైడ్ అంటే NaNH2ను సోడామైడ్ అంటున్నాం. సో ఈ pyridine NaNH2తో లిక్విడ్ అమ్మోనియా సమక్షంలో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వేడి చేస్తే pyridine 2-amine అంటే సెకండ్ పొజిషన్లో NH2 గ్రూప్ అనేది అటాక్ అవుతుంది. సో మనం అక్కడ మెకానిజం కూడా చూసుకున్నట్టయితే చిచి-బాబిన్ రియాక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. చిచి-బాబిన్ రియాక్షన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ అంటే pyridine అనేది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో పాల్గొంటుంది అని చెప్తున్నాం కదా. అది ఎక్కడ సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్లో అని చెప్పుకున్నాం కాబట్టి సో చిచి-బాబిన్ రియాక్షన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. న్యూక్లియోఫైల్ అటాక్డ్. న్యూక్లియోఫైల్ ఏది ఇక్కడ NH2. సో న్యూక్లియోఫైల్ అటాక్డ్ ఎట్ సెకండ్ పొజిషన్ ఆఫ్ pyridine. న్యూక్లియోఫైల్ NH2 అయాన్ అటాక్స్ ఎట్ సెకండ్ పొజిషన్ ఆఫ్ pyridine అంటే pyridine యొక్క సెకండ్ పొజిషన్లో అటాక్ అవుతుంది. ఓకేనా. సో అది ఇక్కడ మనకు రియాక్షన్ ఉంది చూడండి, సెకండ్ పొజిషన్లో అటాక్ అయింది. సో అది ఇక్కడ సెకండ్ పొజిషన్ తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఇక్కడ తీసుకున్నాం, రాయడం ఇక్కడ రాసాం, అంతే తేడా. దీంట్లో ఎటువంటి టెన్షన్ లేదండి. ఇక్కడ తీసుకున్నాం అప్పుడు నంబరింగ్ ఇక్కడ నుంచి ఇచ్చుకున్నాం, అంతే, ఏం లేదు తేడా. ఇక్కడ సెకండ్ పొజిషన్ అన్నప్పుడు నంబరింగ్ ఇక్కడ నుంచి ఇచ్చుకున్నాం. ఇప్పుడు 1 2 3 4 5 6 నంబరింగ్ ఇక్కడ నుంచి ఇచ్చుకున్నాం, అంతే. కాబట్టి సో ఫస్ట్ సెకండ్ పొజిషన్లో మనకు అమైన్ గ్రూప్ అటాక్ అయింది. కాబట్టి మనకు pyridine 2-amine అనేది అటాక్ అయింది. సరే ఇక్కడ అటాక్ అయింది, ఇక్కడ చూపించారంటే సో అది సెకండ్ పొజిషన్, ఇక్కడ కావచ్చు కాబట్టి ఇక్కడ చూపించుకున్నాం, అంతే, ఏం తేడా లేదు. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం. దాన్ని మీరు ఇష్టం ఉంటే అటాక్ చేయడం ఏం చేయొచ్చు, మనము ఇటువైపు నుంచి ఇటువైపు అటాక్ చేయొచ్చు సో ఇటువైపు అటాక్ చేయొచ్చు, అంతే, ఏం లేదండి. సో దిస్ ఈజ్ చిచి-బాబిన్ రియాక్షన్. వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. చిచి-బాబిన్ రియాక్షన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. న్యూక్లియోఫైల్ NH2 అయాన్ అటాక్స్ ఎట్ సెకండ్ పొజిషన్. మనకు న్యూక్లియోఫైల్ అనేది సెకండ్ పొజిషన్లో అటాక్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఇది నేర్చుకున్నామా, చిచి-బాబిన్ రియాక్షన్. సో pyridine reacts with sodamide in presence of liquid ammonia. So at 100 degree centigrade it formed 2-aminopyridine. దాన్ని pyridine 2-amine కూడా అనొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ రియాక్షన్
Reaction with KOH. Pyridine react with KOH at 300 degrees centigrade to form 2-hydroxypyridine. 2-hydroxypyridine. పిరిడిన్ను KOHతో చర్య జరిపిస్తే సో మనకు 2-hydroxy అంటే సెకండ్ పొజిషన్లో OH గ్రూప్ అటాక్ అవుతుంది. OH ఆల్సో న్యూక్లియోఫైల్ అండి. OH ఆల్సో న్యూక్లియోఫైల్, అది సెకండ్ పొజిషన్లో అటాక్ అవుతుంది. నెక్స్ట్ రియాక్షన్ విత్ ఫినైల్ లిథియం. Reaction with phenyl lithium. So pyridine reacts with phenyl lithium to form 2-phenyl pyridine. ఈ ఫినైల్ అనేది కూడా మనకు న్యూక్లియోఫైల్ కాబట్టి సెకండ్ పొజిషన్లో ఫినైల్ గ్రూప్ అటాక్ అవుతుంది. సెకండ్ పొజిషన్లో మనకు ఫినైల్ గ్రూప్ అటాక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ విత్ N-butyl lithium. రియాక్షన్ విత్ N-butyl lithium. Pyridine reacts with N-butyl lithium at 100 degrees centigrade to form 2-butyl pyridine. 2-butyl pyridine అంటే ఇక్కడ కూడా సో బ్యూటైల్ గ్రూప్ మనకు ఇక్కడ న్యూక్లియోఫైల్ కాబట్టి అది కూడా సెకండ్ పొజిషన్లో అటాక్ అవుతుందండి. నెక్స్ట్ రియాక్షన్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. రియాక్షన్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో pyridine reacts with methyl magnesium bromide. Pyridine reacts with methyl magnesium bromide to form 2-methyl pyridine. Pyridine reacts with methyl magnesium bromide to form 2-methyl. ఇక్కడ మిథైల్ అనేది మనకు సో న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి సెకండ్ పొజిషన్లో మనకు అటాక్ అవుతుంది. సెకండ్ పొజిషన్లో మనకు అటాక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో pyridine reacts with paraestic acid to form pyridine N oxide. Oxidation reaction అండి. ఆక్సిడేషన్ మీన్స్ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆక్సిజన్ యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు నైట్రోజన్ పైన ఒక ఆక్సిజన్ యాడ్ అయ్యింది. ఓకేనా, సో దాన్ని ఏమంటున్నాం pyridine N oxide అంటున్నాం. ఓకేనా, సో పెద్దగా ఇంపార్టెంట్ కాదు, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ రిడక్షన్ రియాక్షన్. రిడక్షన్ మీన్స్ సో క్షయకరణం, తెలుగులో ఏమంటామంటే క్షయకరణం అంటాము. సో డెఫినేషన్ ఏమంటామంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్స్, అంటే హైడ్రోజన్లను కలపడము లేదా ఆక్సిజన్లను తీసివేయడం. ఇక్కడ ఏం చేస్తున్నాం, హైడ్రోజన్లను కలుపుతున్నామండి, అందుకే డబుల్ బాండ్లు పోతున్నాయి. హైడ్రోజన్లను కలుపుతున్నాం కాబట్టి డబుల్ బాండ్లు పోతున్నాయి. 6 హైడ్రోజన్స్ యాడ్ అవుతున్నాయి. ఇక్కడ 6 హైడ్రోజన్స్ యాడ్ అవుతున్నాయి. అదే రియాక్షన్ అంతే. ఓకేనా, సో pyridine reacts with sodium and alcohol to give piperidine. ఓకేనా, దీన్ని ఏమంటామంటే piperidine అని చెప్పేసి అంటాం, piperidine అని అంటాము. నెక్స్ట్ pyridine reacts with sodium and liquid ammonia to form 1,4 dihydropyridine. అంటే ఒక బాండ్ డబుల్ బాండ్, 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి కదా, అందులో ఒక డబుల్ బాండ్ పోతుందండి, ఒక డబుల్ బాండ్ పోతుంది. ఓకే, రైట్. సో ఇది మనకు రిడక్షన్. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ అరోమాటిసిటీ ఆఫ్ pyridine. స్ట్రక్చర్ అండ్ అరోమాటిసిటీ ఆఫ్ pyridine, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చూసుకోండి. ఓకే, 2 sp2 orbitals on each atom overlap with each other to form the carbon-carbon and carbon-nitrogen sigma bonds. 2 sp2 orbitals on each carbon atom, so each atom overlap with each other to form the carbon-carbon and carbon-nitrogen sigma bonds. The third sp2 orbital on each carbon atom overlaps with an s orbital of hydrogen and forms C bond H sigma bonds. The third sp2 orbital of nitrogen and occupied the nitrogen lone pair of electrons. All sigma bonds and pyridine lie in one plane and all bond angles are approximately equal to 120 degrees centigrade. Each ring system possesses one unhybrid p orbitals containing 1 electron, those perpendicular to the plane containing sigma bonds. So overlap these p orbitals produces delocalized pi molecular orbital containing 6 electrons. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రింగ్లోనే ఆల్రెడీ 3 పై బాండ్స్ ఉన్నాయి. ఈచ్ పై బాండ్ మీన్స్ 2 ఎలక్ట్రాన్స్, 3 పై బాండ్ మీన్స్ సో 6 ఎలక్ట్రాన్స్. ఒక్క పై బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్లు, 3 పై బాండ్లు ఉన్నాయి కాబట్టి ఒక్కోదానికి 2 కాబట్టి మొత్తం 6 ఎలక్ట్రాన్లు. 6 ఎలక్ట్రాన్లు ఆల్రెడీ రింగ్లో ఉన్నాయి. నైట్రోజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్ జంట ఏదైతే ఉందో సో అది రింగ్లోకి పాల్గొనదు, నైట్రోజన్. అదే ఫిర్రోల్లో అయితే నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ జంట రింగ్లో రెజొనెన్స్లో పాల్గొంది, ఇక్కడ పాల్గొనట్లేదు. ఎందుకు అనేది అంటే ఇక్కడ వాడు ఇచ్చాడు చూడండి. సో నైట్రోజన్ లోన్ పేర్స్ అండ్ sp2 ఆక్యుపైడ్ ద నైట్రోజన్ లోన్ పేర్స్, అంటే
నైట్రోజన్ పైన ఉన్న లోన్ పేర్స్ అనేవి ఒక ప్లేన్లో ఉంటాయి, ఈ డబుల్ బాండ్స్ అనేవి ఒక ప్లేన్లో ఉంటాయి. కాబట్టి సో ఇది నైట్రోజన్లో ఉన్న ఎలక్ట్రాన్ జంట మనకు రెజోనెన్స్లో పాల్గొనదు. అందులో ఉన్న 3 బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 6 పై ఎలక్ట్రాన్స్ రెజోనెన్స్లో పాల్గొంటాయి. కాబట్టి అది 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్ను ఒబే చేస్తుంది. ఇంకేంటి, రింగ్ ఉంది, 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్ను ఒబే చేస్తుంది. ప్లేనార్ స్ట్రక్చర్ ఉంది, ప్లేనార్ స్ట్రక్చర్ ఉందండి, ఆల్ ఆర్ sp2 వైబ్రేషన్ అనమాట. ప్లేనార్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఈజీగా రెజోనెన్స్లో పాల్గొంటుంది. కాబట్టి పిరిడిన్కు రెజోనెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది అని చెప్తున్నాం. ఓవర్లాప్ ఆఫ్ దిస్ p ఆర్బిటాల్స్ ప్రొడ్యూసెస్ డీలోకలైజ్డ్ పై మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కంటైనింగ్ 6 ఎలక్ట్రాన్స్. మనకి ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పై బాండ్స్ ఉన్నాయి కదా, మనకు 3 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 పై బాండ్స్లోని ఆ ఎలక్ట్రాన్సే 6 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఆ 6 ఎలక్ట్రాన్స్ రెజోనెన్స్లో పాల్గొంటాయి. ఆ 6 ఎలక్ట్రాన్స్ రెజోనెన్స్లో పాల్గొంటాయి. కాబట్టి సో అవి మనకు ఈ పిరిడిన్ అనేది మనకు రెజోనెన్స్ను ప్రదర్శిస్తుంది. ఎందుకంటే 3 రూల్స్ను ఒబే చేస్తుందండి. ఒకటి వలయం ఉండాలి, రింగ్ ఉండాలి కంపల్సరీగా. రెండోది ప్లేనార్ స్ట్రక్చర్. ప్లేనార్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ అన్ని కార్బన్లు కూడా sp2 హైబ్రిడేషన్, sp2 సంకరీకరణాన్ని చూపించాలి. నెక్స్ట్ 4n+2 పై ఎలక్ట్రాన్స్. 4n+2 పై ఎలక్ట్రాన్స్ అంటే 2 పై ఎలక్ట్రాన్స్ కానీ, 6 పై ఎలక్ట్రాన్స్ కానీ, 10 పై ఎలక్ట్రాన్స్ కానీ, 14 పై ఎలక్ట్రాన్లు ఉండాలి. ఇక్కడ 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్ను కలిగి ఉంది. అంటే 3 రూల్స్ను ఒబే చేస్తుంది కాబట్టి మనకు పిరిడిన్ సో అరోమాటిసిటీని ప్రదర్శిస్తుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్. సో బేసిసిటీ ఆఫ్ పిరిడిన్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. బేసిసిటీ ఆఫ్ పిరిడిన్. పిరిడిన్ బిహేవ్ యాజ్ ఏ బేస్. పిరిడిన్ ఇక్కడ మనకి ఏ విధంగా యాక్ట్ చేస్తుందంటే బేస్గా యాక్ట్ చేస్తుందండి. ఎందుకంటే నైట్రోజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్ జంట రెజోనెన్స్లో పాల్గొనట్లేదు కాబట్టి ఈజీగా అది దానం చేస్తుంది. ఎలక్ట్రాన్లను దానం చేసే క్యారెక్టర్ని ఏమంటామంటే బేసిక్ నేచర్. సో డొనేటింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్, ఇట్స్ క్యారెక్టర్ ఈస్ కాల్డ్ బేసిసిటీ, బేసిక్ నేచర్. పిరిడిన్ బిహేవ్ యాజ్ ఏ బేస్. ఇట్ రియాక్ట్స్ విత్ యాసిడ్ టు ఫార్మ్ ఫియర్లీ స్టేబుల్ సాల్ట్స్. అంటే పిరిడిన్ అనేది ఏదైనా యాసిడ్తో చర్యరిపితే సాల్ట్స్ని ఫామ్ చేస్తుంది, అంటే ఇది బేస్ అయినట్టే కదా. ఓకే, ద రీజన్ ఫర్ ద బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ పిరిడిన్ ఈజ్ దట్ ద నైట్రోజన్ లోన్ పేర్ బీయింగ్ ఇన్ sp2 hybrid orbital is not involved in delocalized pi molecular orbital. It is readily available the formation of new NH bond with proton. So pyridine is a stronger base. Pyridine is a stronger base. Pyridine is a stronger base than ferrol, in which the basicity is reduced by delocalization of the nitrogen lone pair. Pyridine is a stronger base than ferrol, in which basicity is reduced by delocalization of the nitrogen lone pair. ఇక్కడ మనకు నైట్రోజన్ లోన్ పేర్ అనేది పిరిడిన్లో సో రెజోనెన్స్లో పాల్గొనదు కాబట్టి ఫిర్రోల్ కంటే పిరిడిన్కు బేసిటీ ఎక్కువ. ఫస్ట్ అలిఫాటిక్ ఎమిన్స్, తర్వాత పిరిడిన్, తర్వాత ఫిర్రోల్ అండి, తర్వాత ఫిర్రోల్. ఓకేనా, ఇది మనకు సో బేసిటీ ఆఫ్ పిరిడిన్. పిరిడిన్కు బేసిటీ క్యారెక్టర్ ఉంటుంది. వై? బికాస్ సో నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ జంట దానం చేయబడదు. ఓకే, ఎలక్ట్రాన్ జంట దానం చేయబడుతుంది కాబట్టి సో దీనికి పిరిడ్ క్యారెక్టర్ ఉంటుంది. నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ జంట రెజోనెన్స్లో పాల్గొనదు కాబట్టి సో పిరిడిన్కు బేసిక్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఇది మనకు సో పిరిడిన్ యొక్క బేసిటీ క్యారెక్టర్. సో ఇక్కడ మనం పిరిడిన్లో మెయిన్గా చూసుకోవాల్సింది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అయిన చిచిబాబిన్ రియాక్షన్. నెక్స్ట్ పిరిడిన్ యొక్క అరోమాటిసిటీ క్యారెక్టర్. నెక్స్ట్ బేసిటీ ఆఫ్ పిరిడిన్ యొక్క బేసిటీ. సో ఇవి కంపల్సరీగా చూసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మొత్తం మనకి ఇప్పుడు హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ 4 పార్ట్స్లో చెప్పుకున్నాను వీడియో. 4 పార్ట్స్లో చూసుకున్నట్టయితే మనం ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్స్ యొక్క అరోమాటిసిటీ. ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ యొక్క అరోమాటిసిటీ అదొకటి. నెక్స్ట్ ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఫేవరబుల్ ఎట్ సెకండ్ పొజిషన్ ఎట్ 5th పొజిషన్ అని ఉంది కదా, దానికి ప్రూఫ్స్ ఉన్నాయి కదా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది కూడా చూసుకున్నామా. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎట్ ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎట్ సో ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ యొక్క అరోమాటిసిటీ, ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్స్ యొక్క
ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది సెకండ్ పొజిషన్లో ఎందుకు జరుగుతుంది అనేది అదొకటి. నెక్స్ట్ సో ఫిర్రోల్ యొక్క ఎసిడిటీ అని చెప్పుకున్నాం కదా, అదొకటి. నెక్స్ట్ ఫ్యూరాన్ యొక్క డీల్స్ ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ పాల్నార్ సింథసిస్ ద్వారా 3 ఉన్నాయి కదా, పాల్నార్ సింథసిస్ ద్వారా ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ యొక్క ప్రిపరేషన్ ఉన్నాయి కదా, అది మెయిన్ అవి చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ పిరిడిన్ యొక్క ప్రిపరేషన్ ఒకటి చూసుకొని అందులో చిచిబాబిన్ రియాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పిరిడిన్లో చిచిబాబిన్ రియాక్షన్ ఇంపార్టెంట్. సో దీని యొక్క అరోమాటిసిటీ క్యారెక్టర్ చూసుకోవాలి. సో దీనిలో బేసిసిటీ క్యారెక్టర్ చూసుకోండి. ఓకేనా. సో అలా మనం ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్లో రియాక్టివిటీ ఆర్డర్ ఉంది కదా, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో రియాక్టివిటీ ఆర్డర్ అవి చూసుకోండి. సో పిరిడిన్లోకి వచ్చేసరికి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అయిన చిచిబాబిన్ రియాక్షన్ చూసుకోవాలి. దీని అరోమాటిసిటీ క్యారెక్టర్, బేసిసిటీ ఆఫ్ పిరిడిన్ ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. మనం 4 పార్ట్స్గా నేను హెటరోసైక్లిక్ కాంపౌండ్ చేశాను. ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంది, ఫైనల్ ఇయర్ వాళ్ళకు ఉందండి. ఈ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ 2 సేమ్, సెకండ్ ఇయర్ వాళ్ళకు, ఫైనల్ ఇయర్ వాళ్ళకు ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది మనకు ఫైనల్ ఇయర్ వాళ్ళకు, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇద్దరికి ఉంది. సో మనం 4 పార్ట్స్ చేశాను. ఈ 4 పార్ట్స్ ఇస్తాను. మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఈ క్లాస్ విని మీ దగ్గర ఉన్న నోట్స్లో కూడా ఒకసారి చూసుకొని చదవండి. మళ్ళీ మనము ఆన్లైన్ క్లాస్ మళ్ళీ చెప్పుకునేటప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఓకేనా. సో మనము ఆఫ్లైన్ క్లాసెస్ బోర్డు వచ్చినప్పుడు కూడా నేను క్లియర్గా మళ్ళీ బోర్డు మీద ఈ రెజొనెన్స్ నిర్మాణాలు ఇవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకుంటూ. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకేనా. మీరు పర్ఫెక్ట్గా చదవండి అమ్మా. మీకు ఇప్పటివరకు నేను జోగిపేటకు వచ్చినప్పటి నుంచి నేను తీసుకోలేదు, మనము అంటే ఫేస్ టు ఫేస్ క్లాసెస్ జరగలేదు. అప్పటి నుంచి కరోనా సిచ్యువేషన్లో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఈ వీడియోస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము, ఈ వీడియోస్ కూడా ఇస్తాము. సో ఈ వీడియోస్ విని మీరు మీకున్న నోట్స్లు కూడా ప్రిపేర్ అయ్యి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్లో క్లియర్ చేసుకుందాం. ఓకే. సో థ్యాంక్ యూ. ఇప్పుడు మన హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ విజాతీయ వలయ సమ్మేళనాలు అనేది 4 పార్ట్స్గా వేసాను. 4 పార్ట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఏవో చెప్పాను, మీరు అవి చదవండి సరిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఈ 4 పార్ట్స్ మొత్తం చూడండి, చూసి ఒక్కో పార్ట్ చదవండి. ఓకే. చదివితే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఏం అర్థం కాకపోయినా నన్ను అడగండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.